ఆయన బాటలోనే చాలా మంది వెళ్తున్నారు అని ఎందుకు ఇమ్మడలేకపోతున్నారా వైఎస్ఆర్సీపీలోని? సార్ నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్న పేరుని నాని గాని పేరుని కిట్టు గాని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్న ఎవ్వడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోవాలి అనే ఆలోచన కూడా చేసేటటువంటి పరిస్థితి లేదండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదో పేర్ని నాని గారికి ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి వారు కక్షపూరితంగా చేసేటటువంటి కార్యక్రమాలకి ఏదో భయపడిపోయి అంతకుముందు 2014 నుంచి 2019 దాకా మేము ప్రతిపక్ష పాత్ర పోషించలేదా సార్? ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2009 నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి మాది ప్రతిపక్ష పాత్రే కదండి. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఎటువంటి పరిస్థితిలో భయపడే పరిస్థితే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటుంది. ఇచ్చిన ప్రతి హామీని సూపర్ 6 హామీలని ఇచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో తీసుకొని ప్రజల వద్దకు వెళ్తాం, ప్రజలకి అన్ని కూడా తెలియపరుస్తాం. ఈ కూటమి ఇలా చేస్తా ఉంది, మిమ్మల్ని అందరినీ కూడా అన్యాయం చేస్తుందని ప్రజల మందికి అన్ని తీసుకెళ్తాం తప్పకుండా. ఓకే అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి. ఏంటి 6 నెలల్లోనే మొత్తం నాశనం చేసేస్తున్నారట, రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారట, ప్రజలు చాలా ఆవేదనతో ఉన్నారట. అసలు మీ మేనిఫెస్టోలు ఏంటి, మీరేంటి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరొక వైపు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి జాయినింగ్లు అవుతున్నారో దాని మీద కూడా కూటమిలో కాస్త లుకలుకలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయని. వర్మ గారు, మీరు అడిగిన ప్రశ్నలకు వెళ్లే ముందు నేను మన 99 టీవీ ద్వారా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత విద్యార్థులందరి తరపున కూడా ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి వర్యులు మా యువ నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను వర్మ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డిబేట్కి ముందు ఈరోజు విజయవాడలో డొక్కా సీతమ్మ గారి పేరిట మధ్యాహ్న బోధన పథకం ఇంటర్మీడియట్ కాలేజెస్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. సార్, అక్కడ ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. గతంలో విద్యార్థులని రాజకీయ ప్రోగ్రామ్స్కి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ మంత్రి వచ్చినా సరే రాజకీయ ప్రోగ్రాంలకి ఫస్ట్ విలనే వాడుతున్నాం, కానీ ఇప్పటి నుంచి అటువంటి అన్ని ఉండకూడదు అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చుకుంటున్నాం. విద్యార్థులు కేవలం చదువుకి మాత్రమే ఉండాలి, కానీ రాజకీయాల్లోకి ఈ విధంగా ధర్నాలకి ర్యాలీలకి రాకూడదు అని. రెండవది, ఈరోజు ఆ పిల్లలతో మాట్లాడుతూ వెనక ఒక బ్యానర్ని చూపించారు సార్. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దానికి. ఈరోజు ఆ కార్యక్రమంలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారి ఫోటోనో ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోనో లేకుంటే ఒక విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారి ఫోటో ఎక్కడా లేదు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఆంబలం అంతే. ప్రభుత్వం తరపున ఒక కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ప్రభుత్వానికి సంబంధించింది కార్యక్రమం తప్ప వేరే రాజకీయపరమైన బ్యానర్లు ఎక్కడా లేవు. గతంలో మనం చూసాం వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు సంబంధించి ఈ అమ్మఒడి పథకాల గురించి అజయ్ గతంలో ఆయన అన్ని చేశారు. ఓకే, లోకేష్ గారిని పొగడాలనుకున్నారు, పొగిడారు, అయిపోయింది. మళ్ళీ గతంలో ఏం చేసి కాదండి, గతంలో ఏం చేశారని ఇప్పుడు అది మనం చర్చి పెట్టాలి అంటే గతంలో చేసినదిగే కదా 11 ఇచ్చారు. ఇంక మళ్ళీ దాని గురించి మనం వెళ్ళి టైం వేస్ట్ చేయడం అన్నది. నేను బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలని ఆయన ఏదో చేశాడని కాదు. ఈరోజు నాకు నచ్చిన విధానం ఏంటంటే, విద్యా వ్యవస్థలోకి విద్యార్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు రాజకీయాలను మాట్లాడకుండా కేవలం విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడిన నాయకులు అతి తక్కువగా చూస్తే లోకేష్ గారు చూసాం. ఫీలింగ్ ప్రౌడ్ దానికి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు వర్మ గారు, 6 నెలల్లో మొత్తం సర్వనాశనం చేశాం, ఏమీ ఇవ్వడం లేదు, రాష్ట్రం అంతా అప్పుల గొప్పగా మారిపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు, లేకుంటే దాని గురించి అనేదో పోరాటాలు చేస్తున్నారు, చేస్తానికి సిద్ధం అవుతున్నారు అన్నారు. 6 నెలలుగా మేమేమీ చేయకపోతే మొదటి నెల జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పోరాటం చేయాలి, కానీ ఆయన పోరాటం చేయట్లేదు. పోరాటం చేయకుండా మీరు పోరాటం చేయండి అని చెప్పేసి వాళ్ళ నాయకులకి వాళ్ళ పిలుపునిస్తున్నాడు. సంక్రాంతి నుంచి వస్తున్నారట, సంక్రాంతి వెళ్ళిన వెంటనే వస్తున్నారట, స్కెడ్యూల్ కూడా రెడీ చేశారు. ఎందుకు సంక్రాంతి ముందు ఏమేమైంది సార్? నాకు అర్థం కాలేదు. సంక్రాంతి ముందు కూడా రావచ్చు కదా. మీరు ఇవ్వండి షెడ్యూల్, ఆయన ఎప్పుడు రావాలని, ఆయన ఎప్పుడు రావాలో పోనీ మీరు చెప్పండి, లెటర్ పంపించండి, ఈ టైంలో రండి మీరని. కాదు వర్మ గారు, మీరే అన్నారు 6 నెలల నుంచి మొత్తం రాష్ట్రం అప్పులు గొప్పగా మారి చెత్తా చెదరంగా మారిపోయిందంటే 6 నెలల నుంచి నిద్రపోతున్నాడు ఆయన. ప్రేమ లేదా? 2019లో ప్రజలు ముఖ్యమంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ ప్రేమ లేదా ఇప్పుడు? 6 నెలలుగా రాష్ట్రం నాశనం అయిపోతుంటే 6 నెలల తర్వాత సంక్రాంతి తర్వాత ఈ రోజు కళ్ళు తెరుస్తాడా? ఈ పాటికి నిద్రపోతాడు 6 నెలలంతా? ఇందాక చిన్నప్పరెడ్డి గారు చెప్పినట్లు అమ్మఒడి పథకాన్ని కూడా ఎత్తేసారు, ఇవ్వట్లేదు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారు అంటున్నారు. వర్మ గారు, విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందండి? ప్రతి ఏటా జూన్లో మొదలవుద్ది. మేమేం చెప్పామండి క్యాబినెట్ మీటింగ్ లో, చంద్రబాబు గారు ఏం చెప్పారండి? వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేము తల్లికి వందనం పథకం ప్రతి తల్లికి అందజేయబోతున్నాం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి అని మేము చెప్తున్నాం. ఆల్రెడీ జూన్ అయిపోయింది కదా అంటారు.
ఆ జూన్ వచ్చే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారండి ముఖ్యమంత్రిగా. అప్పటికి విద్యా సంవత్సరానికి డబ్బులు వేయాల్సింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆయన వేయలేదు. అప్పుడు ఏమైపోయింది ఆ రోజు అమ్మకం తల్లికి వందనం? రైట్. ఈ రోజు ఒకటి వర్మ గారు వీళ్ళకి ఏంటంటే విమర్శలు చేసుకునే దానికి, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి పాయింట్స్ ఎత్తుక్కుంటున్నారు స్టెప్ బై స్టెప్. ఓకే, ఏంటి కాదు ఈ జాయినింగ్ ఏంటి? వర్మ గారు ఒక నిమిషం ఇస్తా చిన్నప్పరెడ్డి గారు ఒక్క ఇస్తాను. ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు. నేను మాట్లాడుతున్నాను కదా, నేను మీకు ఇస్తాను. ఇంకా చాలా మంది ఉన్నారు కదా మాట్లాడేవారు, మీకు నేను సమయం ఇస్తాను. అదే ఈ జాయినింగ్లు ఏంటి? పేరుని గిట్టు కూడా జనసేనలో జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ గ్రౌండ్ అంతా సిద్ధం చేస్తున్నారట. ఏమో నాకైతే తెలియదు వర్మ గారు, ఆయన గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నాడా లేకుంటే బ్యాట్ పెట్టుకుని రెడీ అవుతున్నాడు అన్న విషయం. అంటే చాలా మంది జాయిన్ అవుతున్నారు కదా. అంటే ఒకటి వర్మ గారు, ఇక్కడ బేసికల్ గా ఏమవుతుందంటే ఈ రోజు ఎవరు జాయిన్ అయినా, ఎవరు జాయిన్ చేయించుకున్నా, అది మా పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ, ఇది తప్పని నేనే ఖండిస్తాను. ఎందుకంటే గతంలో ఆ పార్టీ జెండా మోసిన వాడు ఈ రోజు ప్రభుత్వాలు మారిన తర్వాత వచ్చి పార్టీ కండువా వేసుకుంటా అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది ఏ పార్టీ అయినా సరే, ఈ రోజు మా పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే. ఎందుకంటే ఈ రోజు 164 స్థానాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి. ఇక ఏ చెత్త మాకు అవసరం లే. ఎందుకంటే ఇవి నాయకులు ఎవరో తీసుకొచ్చి ఇచ్చిన ఓట్లు కాదు, ఈ గెలుపు నాయకులు తీసుకొచ్చి ఇచ్చిన గెలుపు కాదు, ప్రజలు కార్యకర్తలు ఇచ్చిన తీర్పు ఇది. ఈరోజు ప్రజలు కార్యకర్తలు ఇచ్చిన తీర్పుకి మనం కట్టుబడి ఉండాలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ లేకుండా చేయాలి, ఆ కార్యకర్తలందరూ మన దగ్గరకు వస్తే చాలా, పార్టీ నాయకులందరూ మన దగ్గరకు వస్తే సరిపోద్ది అనుకుంటే వాళ్ళ అవసరం లేదు. ఓకే, నిజంగా ఈ రోజు కూటమి ప్రభుత్వాల మీద ప్రేమ ఉండి ఉంటే, మా పరిపాలన మీద నమ్మకం ఉండి ఉంటే, మేము గెలుస్తామని నమ్మకం ఉండి ఉంటే ఎలక్షన్స్ 6 నెలల ముందో, ఎలక్షన్స్ నెల ముందో మా దగ్గరికి రావాలా. ఓకే, ఈ రోజు వస్తున్నారు అంటే వాళ్ళు కాపాడుకోవడానికి తప్ప ఇంకోటి ఏమీ లేదు. రైట్. ఓకే, అరుణ్ గారు సార్, మీకు ప్యానల్ పెద్దలకి వీక్షకులకు నమస్కారం. ఏంటి స్టార్టింగ్ స్మైల్ తోటి స్టార్ట్ చేస్తున్నారు, అసలే అడగకుండానే ఏదో అడుగుతారు కదండి, కాంట్రవర్సీ అడగండి. అదండి, పేరుని కిట్టు జాయిన్ అవుతున్నారండి. మీకు ఏమన్నా వచ్చిందా ఇన్ఫర్మేషన్? చాలా మంది వస్తున్నారు ముఖ్య నాయకులు, అందులో నాకైతే తెలియదు సార్. ఫస్ట్ విషయం నాకైతే తెలీదు. బట్ విజయ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ చేరికల గురించి క్వైట్ ఆపోజిట్ సార్. అందుకే నవ్వాను నేను. యాక్చువల్ గా నా క్వైట్ ఆపోజిట్ ఉన్నారు విజయ్ గారు. అజయ్ అండి, సజ్జా అజయ్. అజయ్ గారు, ఎస్ఎస్ అజయ్ గారికి. ఓకే సార్, ఎవరు పార్టీలో చేరినా, ఎవరు పార్టీ నుంచి దూరంగా ఉన్నా, ఈ పార్టీలో చేరికలు, పార్టీల మార్పులు అనేవి ఈ రోజు కొత్తగా వచ్చిన ఏం కాదు. గతంలో ఏవైతే మనము కూటమి కట్టేటప్పుడు వైసీపీ పార్టీ మీరు పొత్తులోకి వెళుతున్నారు, అది తప్పు, ఇది తప్పు, దమ్ము ఉంటే సింగిల్ గా రండి అది అని చెప్పేసి మాట్లాడితే, ఆ రోజు మనం మాట్లాడిన మాటలు ప్రజల కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న రాజకీయాల్లో అవి సర్వసాధారణం అని చెప్పేసి ఆ రోజు మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాం. ఇవాళ మరలా పార్టీల మార్పు అనేది కూడా సర్వసాధారణమైన విషయమే. వాళ్ళ కేసులు కాపాడుకోవడానికి వస్తున్నారా, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వస్తున్నారా అన్నది మన పార్టీలో ఉన్నటువంటి, మన పార్టీ అధిష్టానాలు అలాగే నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి వాళ్ళు ఊహించినటువంటి ఊహలు నిజమవుతాయా లేదంటే ఊహలా మిగులుతాయా అని చెప్పేసి అనేది మన సైడ్ నుంచి నిర్ణయించాల్సిన అంశం ఫస్ట్. రెండోది, మీరు గతంలో గమనించినట్లయితే 2019కు ముందు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది సడన్ గా ఎలక్షన్ కు ముందు వైసీపీకి వెళ్ళిపోయారు. చాలా మంది వైసీపీకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచిన రోజులు వాళ్ళు హుందాగానే రాజకీయం చేశారు. చాలా వరకు ఇంత చెడ్డ మాటలు, ఈ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ, అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి వ్యవస్థలో పెట్టి మాట్లాడుతూ, పనులు, ఈ క్యాసినోలు, ఈ క్లబ్బులు, పబ్లు, ఈ దరిద్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో నడిచినప్పుడు అట్లాంటివి ఏమి చేయలేదు ఆ నాయకులు ఎవరు కూడా, వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు. కానీ చిన్నపరెడ్డి గారు నా మధ్య ఇంటరప్ట్ అయ్యి అలవాట్లేదు, నాకు మాట్లాడేవాడు ఫస్ట్. సార్, నన్ను మాట్లాడేవాడు ఫస్ట్. సార్, నా వెర్షన్ కంప్లీట్ చేయండి ఫస్ట్, తర్వాత మాట్లాడదు. సార్ ప్లీజ్ నోట్, మీరు నోట్ చేసుకోండి, తర్వాత మాట్లాడండి. నా వెర్షన్ నా మాట్లాడనివ్వండి, నా ప్యానల్ నాకు ఇవ్వండి. అలాగే సార్, కానీ వైసీపీ టైంలో మాత్రమే ఎవరైతే ఇవాళ ఈ అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, ఈ బ్యాచ్ అంతా కూడా, ఆర్కే రోజా, ఈ బ్యాచ్ అంతా కూడా టీడీపీ టైంలో వీళ్ళెవరు కూడా ఇంత స్థాయిలో నోరు బారేసుకుని ప్రజల్లో ఇంత అపప్రద మూట కట్టుకోలేదండి. ఒక్క వైసీపీ టైంలోనే ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితికి వాళ్ళ రాజకీయ కెరీర్ దిగజారిపోయింది. కారణం ఏంటి అంటే,
నడిపించే నాయకుడి యొక్క నాయకత్వ లక్షణాలను బట్టి వెనక నడిచే క్యాడర్ మొత్తం నడిచింది అని చెప్పడానికి ఉదాహరణ 5 ఏళ్ల కాలం పాటు నాయకుల యొక్క క్రెడిబిలిటీని కోల్పోవడం. ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు కూడా, బొత్స సత్యనారాయణ గారికి 40 ఏళ్ల అనుభవం ఉండి ఎంతో మంది ముఖ్యమంత్రుల హయాంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఇట్లాంటి వ్యక్తిగత సంభాషణలకు వచ్చి రాజకీయంగా కాకుండా వేరే సంభాషణలు మాట్లాడినప్పుడు చరిత్ర బొత్స సత్యనారాయణ గారికి గతంలో లేదు. కానీ 2019 నుంచి 2024 మధ్యలో ఆయన పెట్టినటువంటి ప్రతి ప్రెస్ మీట్ లో కూడా అపప్రద పాలైనటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి నాయకత్వాన్ని నడిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కూటమిలోకి వైసీపీ నాయకులు వచ్చినప్పటికీ కూడా కూటమి నాయకుల యొక్క నియమాలు, నిబంధనలు, నిబద్ధతతో పాటు వీళ్ళు కొనసాగాల్సి వచ్చింది. మొదటిది. రెండోది, ఇందాక అన్నారు కేసులు కాపాడడానికి వస్తున్నారని చెప్పేసి. సార్, మా కూటమిలో ఉన్న నాయకులు అండ్ ఎస్పెషల్లీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతం ఏంటి అంటే, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే తప్పు చేసినా సరే శిక్షించేటువంటి వ్యవస్థ రావాలి అనేది ఆయన యొక్క నమ్మకం. అట్లాంటప్పుడు మా పార్టీలో ఉన్నంత మాత్రాన వాళ్ళ తప్పులు క్షమించబడిపోతాయి, అప్పుడు దాకా ధృతరాష్ట్రుడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత పరమ పవిత్రుడైపోతాడని చెప్పేసి మేము మాట్లాడట్లా. కానీ మా పార్టీ సిద్ధాంతాల ప్రకారం వ్యవస్థకు అనుకూలంగా నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉండిద్ది. కాబట్టి దాని ప్రకారం నడిపించాల్సినటువంటి బాధ్యత మా నాయకత్వం తీసుకునేది. ఈవెన్ వైసీపీ వాళ్ళు మా పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా, ఈవెన్ టీడీపీ కూడా అదే వర్తించింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అల్లరి చిల్లరగా మేము వైసీపీలో టైంలో చేసినట్టే చేస్తాము అని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి మంత్రుల్ని ఏ స్థాయిలో గదమాయించి పనిచేయిస్తున్నాడో చూస్తూ ఉన్నాం. మీరు అప్పుడప్పుడు ఆడియోలు వీడియోలు బయటకు వస్తూ ఉంటే కూటమిలో మంత్రి ఇట్టంటే అట్లాంటి మేం కదివి బయట పెట్టిన తర్వాత వైసీపీ నాయకులు దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? నాయకత్వాన్ని సంసిద్ధంగా నిబద్ధతతో నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరన్నా రానివ్వండి, మాకు అవసరం లేదు. మా పార్టీలో ఉన్న నియమాల ప్రకారం నడవాలి. ఫస్ట్ ఇది మా చేరికల గురించి నా అభిప్రాయం. ఓకే, ఏంటి గోదావరి ఫోకస్ మీదే ప్రధానంగా హైప్ పెరుగుతుంది అని గతంలో ప్రజారాజ్య పార్టీ నుంచి జనసేన అవనియండి, లేకపోతే ఈరోజు గేమ్ చేంజర్ అవనియండి, ఒకే వేదిక మీద మెగా ఫ్యామిలీ అంతా కూడా, ఓ పక్క మెగాస్టారు, మరో పక్క పవర్ స్టారు, మరో పక్క గ్లోబల్ స్టారు. మీకు 100 సార్లు చెప్పుంటా, సినిమాలకు సంబంధించి నన్ను అడగద్దు, నేను కంప్లీట్ గా అలా కాదండి. దీనికి సంబంధించి ఏంటంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు దేనికి వెళ్ళలేదు, దీనికి వెళ్ళారు అన్నది అది రాజకీయ చర్చ అవుతుంది. అందుకని పుష్పాంశం కాదు ఇక్కడ. దిల్ రాజు గారు ఆయనతో సన్నిహితులు, అత్యంత స్నేహితులు. ఇవాళ ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి సినిమా అది. పైగా ఆయన కుటుంబ సభ్యులు నటిస్తున్నటువంటి సినిమా. ఒక ఉప ముఖ్యమంత్రి వర్యులుగా అది ఇన్విటేషన్ వస్తే వెళ్ళడంలో తప్పే ఉంది సార్. రేవంత్ రెడ్డి గారు ఏ సినిమా ఫంక్షన్స్ కి వెళ్ళలేదా? ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళలేదు తెలంగాణ ముఖ్యమంత్రిగా? గతంలో చంద్రబాబు నాయుడు గారు దేనికి వెళ్ళలేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళలేదా? ఇవన్నీ ఎందుకు సార్ అనవసరం చిన్న చిన్న విషయాలు రాజకీయ అంశం ఏది లేదు, అంతేనా? ఏమీ లేదు సార్ దాంట్లో. ఓకే, రైట్. ప్రసాద్ గారు, ఏంటి పేరుని గిట్టు జనసేన వైపు చూస్తున్నారట ఇంకా చాలామంది ఇదే పరిస్థితి, ఇంకా మా వల్ల కాదు, ఉండలేము, ఇమ్మడలేము, వైఎస్ఆర్సీపీలో 5 సంవత్సరాల కష్టం అని దాన్ని నమ్ముకుని ఉంటేనే. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం. మా అరుణమ్మ చాలా బ్రహ్మాండమైన పరిపక్వత బ్రహ్మాండం మారుతుంది. ఒక మాటకు వస్తే ఇందాకలా అజయ్ గారు మాట అన్నారు, ఈ చెత్త మాకు అక్కర్లేదని. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఎవరైతే జాయినింగ్స్ ఉన్నారో సోఫార్ వాళ్ళందరూ జనసేన పార్టీలోనే జాయిన్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అయితే ఎవరు జాయిన్ అవ్వలేదు. ఒక పార్సార్ దగ్గర వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయ్యారు. ఆయన ఏరుకోరు మళ్ళీ మినిస్టర్ కూడా ఇచ్చుకున్నారు. దానికి ఆయన సమాధానం కూడా చెప్పారు, ఒక 6 నెలల ముందు 3 నెలల ముందు ఎలక్షన్స్ ముందు జాయిన్ అయిన దగ్గర. వేరస్ ఇవాళ రాజకీయ క్షేత్రంలో నాకు తెలిసినంత వరకు ఒక మహావృక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అక్కడి నుంచి ఎవరు పడితే వాళ్ళు ఏదో పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పెట్టగానే జాయిన్ అవ్వడం. కానీ ఓ రేరస్గా 1 నుంచి 5% కూడా ఉండరు కొత్త తరం నాయకులు ఎమర్జ్ అవ్వడం, అలాంటివి రేరెస్ట్గా జరుగుతుంటాయి. సో ఇట్లాంటి తరుణంలో ఏంటంటే వేరే పార్టీలో జాయిన్ వాళ్ళకి వీళ్ళకి అక్కర్లేకపోయేసరికి అలా చేస్తాడడం మాత్రం ఎంతవరకు సముచితం, సమంజసం అన్నది రెండో మాట. అలాగే ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో గత ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒక 95 to 99% సక్సెస్ చూసిన దగ్గర యాంటిసిపేషన్స్ ఆర్ మచ్ హయ్యర్. ఎందుకంటే అమ్మఒడి పథకం ఏదైతే ఉందో ఒక పిల్లలకి ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇస్తున్న దగ్గర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లాగానే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన ఉదంతంలో క్యాలెండర్ ఇయర్ పక్కది సార్, అకాడమిక్ ఇయర్ సార్ కంటిన్యూషన్ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. అది ఆన్గోయింగ్ ప్రోగ్రాంలో రాగానే ఫస్ట్ సంతకం వాటి మీద పెడతానన్న సదుద్దేశాలతో కొన్ని ప్రభుత్వాలు చూసి ఇప్పుడు వేరేస్ ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేసిన ఒక్క పెన్షన్ కార్యక్రమం తప్ప, అది కూడా గవర్నమెంట్ జూన్లో వచ్చిన తర్వాత జూలై 1 నుంచి ఇచ్చిన పెన్షన్లో పెంచి ఇచ్చారు. అది తప్ప మిగిలినవి సంక్షేమ పథకాలు ఎక్కడ నోచుకోలేదు. బట్ ఆన్గోయింగ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటతో ఈ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ఉన్న ఈ నవరత్నాల్లో బేర్ మినిమం 7 ప్రోగ్రాంలు అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఇట్ విల్ కంటిన్యూ యాజ్ ఇఫ్ అన్న దగ్గర ప్రజలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే ఇంకొంచెం ఎక్కువ ఇస్తుందన్న దీంట్లో ఓట్లేశారు.
ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అదర్ దాన్ పెన్షన్స్ పెంచింది తప్ప టోటల్ ఫైనాన్షియల్ అండ్ అకాడమిక్ ఇయర్స్ రెండింటికి ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ ప్రజలకు అందట్లేదు. రెండోది, ఈ రాష్ట్రం దగ్గర 1,19,000 కోట్ల అప్పు ఇప్పటికి చేసిందంటే అన్ అగ్రిగేట్ ఎవ్రీ రెండో మంగళవారం ఆర్బీఐ బాండ్స్ వేలంలో కూడా పార్టిసిపేట్ చేస్తూ లాస్ట్ ట్యూస్డే కూడా 5,000 కోట్ల రూపాయలు బాండ్లు తీసుకుని వచ్చింది. సో ఇక్కడ సంక్షేమం లేదా డ్రాస్టిక్ డెవలప్మెంట్ ఈ కాన్సెప్ట్లో ఎక్కడ ఇది లేదు. ఇవాళ అనుకుంటాను లోకేష్ గారు ఇంటర్మీడియట్ పిల్లలకి భోజనం కల్పించే డొక్క మాణిక్యరత్నం అనే పేరు డొక్క సీతమ్మ మాణిక్యరత్నం గారి పేరు వస్తుంది. డొక్క సీతమ్మ గారి పేరు పెడుతూ అది ఆవిష్కరించిన కొత్త ఉదంతం తప్ప ఇన్నోవేటివ్గా ప్రజల పక్షాన ఏదో అన్న క్యాంటీన్ లేవో 4 బెటర్ ఆ అన్న క్యాంటీన్ త్రూగా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ సస్టైన్ అవుతున్నారు అన్నది కూడా చూసుకోగలిగితే సరే చూద్దాం. డెవలప్మెంట్ 6 నెలల్లోనే మనం ఏది డిసైడ్ చేయలేం కదా. దానికి కూడా చెప్పాలండి 6 నెలల టెన్యూర్లో మొదటి రోజు నుంచి అని కాకుండా మీరు లాస్ట్ డిసెంబర్ ఇఫ్ యూ రియల్లీ రికలెక్ట్ రైతుల పక్షాన ఒక అపోజిషన్ పార్టీ గెలవించి ప్రజల్ని రైతుల్ని రోడ్డు మీద తీసుకొచ్చిన ఉదంతం దాని కంటిన్యూషన్ 27వ తారీఖు నాడు విద్యుత్ పోరాటాలు నాకు తెలిసి ఎర్రగొండపాలెం కొన్ని నియోజకవర్గాల్లో 2-2.5 కిలోమీటర్ల నిడివిలో దానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదు, చాలా మంది మాజీ మంత్రులే హాజరు కాలేదు కదా. ఎవరు చేశారండి? నాకు అర్థం కాని విషయం జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదంటే వేరే మంత్రులు హాజరు కదా. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వర్తించిన 13 నుంచి 26 జిల్లాలు ఏర్పాటు దగ్గర ఏ జిల్లాలో కార్యక్రమం జరగలేదు చెప్పమనండి. పరగెట్టబోటు జగన్మోహన్ రెడ్డి ప్రజల వ్యతిరేకతని ఒక అపోజిషన్ పరంగా జనాల్లోకి తీసుకురావడం ఉంది సముచితం. అది జరిగింది. గతంలో మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఉదాహరణ తీసుకుంటే ఒక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏమైనా ప్రాతినిధ్యం ఉన్నని ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి కదా. అంచేత మనం రాజకీయ నాయకుడిని ఐడెంటిఫై చేసుకుని వ్యక్తిగతంగా వ్యక్తి చుట్టూ క్రిటిసిజం చేస్తే స్పాన్ ఆఫ్ నో టైం 6 నెలల్లో 2 ఉద్యమాలు ప్రజాోద్యమాలు ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చారంటేనే దట్ ఈస్ బిగ్ పేరుని కిట్టు. నాకు తెలియక అడుగుతా సార్, ఇప్పుడు ఇదేమన్నా రిలే బ్యాటిల్ ఉద్యమం కాదు కదా. ఇవాళ వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్సీపీలో ఉండి ఏది పడితే అది మాట్లాడుతూ కిట్టు గారు వచ్చి జనసేనలో జాయిన్ అయిపోయినా లేకపోతే బీజేపీలో జాయిన్ అయిపోయినా ఆయన మీద అంటే ఒక బీజేపీ పార్టీ నాకు తెలిసి వాషింగ్ పౌడర్ నిర్మా కాన్సెప్ట్ ఉంటుంది. మిగిలిన పార్టీలు ఎవరు ఆ విధంగా లేదు. ఉదాహరణకి బాలినేని గారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారంటే ఆయన ఆల్రెడీ ఆయన మంచి హృదయం అరుణమ్మ గారి విషయంలో అక్కడ జరిగిన ఉదంతం నుంచి ఆయన చాటుకుంటూనే ఉన్నాడు. అది ఇండైరెక్ట్ ఫెయిలర్లే అవన్నీ. సో తదనంతర పరిణామాలు ఆయన మీద కేసులు ఉన్నాయని వచ్చి జాయిన్ అవ్వలే కదా. ఇప్పుడు మీరు పేరుని కిట్టు గారి మీద కేసు ఉందా లేకపోతే పేరు నాని గారి మీద ఉందా జయసుధ మేడం మీద ఉందా అని గమనించగలిగితే జయసుధమ్మ గారి మీద కేసు ఉందని చెప్పిన విషయంకి వచ్చేసరికల్లా పేరుని కిట్టు గారు జాయిన్ అయితే ఏ విధంగా సమస్య పోతాయి? అది ఊహకు అందని విషయాలు. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ అరుణమ్మ ఖచ్చితంగా చెప్పింది. నేను కూడా తప్పు చేస్తే నన్నే క్షమించొద్దన్న జనసేన పార్టీ సిద్ధాంతానికి ఇవాళ పేరుని కిట్టు గారు జాయిన్ అయితే ఆయన మీద కేసులు ఎలా సమస్య పోతాయని ఏ ప్రాతిపదిక మీద మాట్లాడతాం మనం? సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్. ఏంటంటే పేరుని కిట్టు గారు అది హైపోథికల్గా ఒక ఈక్వేషన్లో ఇయ్యొచ్చేమో ఒక రాయి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే రాజకీయ క్షేత్రంలో వాళ్ళ పేరుని నాని గారు వారసుడిగా పేరుని కిట్టు ఉండే. ఎందుకంటే పేరు నాని గారి టికెట్ తీసుకోలేదు సార్. అవును. సో రాజకీయంలో వైఎస్ఆర్సీపీ పరంగా పేరు నాని గారి కమిట్మెంట్ టువర్డ్స్ పార్టీ అనేది 100%. అక్కడ రాజకీయ వారసత్వం ఆయన కొడుకు కొదుట్లు ఉందేరా ఆయన తీసుకెళ్లి జాయిన్ అవుతాడు అన్నది ఓకందని విషయం. ఒకవేళ ఊహించుకున్నా సరే అది అంటే ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కదా, సేఫ్ జోన్కి వెళ్ళాలని కదా చాలా మంది చూసేది. ఇప్పుడు సేఫ్ జోన్ అన్న దగ్గర నేను అంటుంది అదే సార్, ఈయన జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళ అమ్మగారికి ఉపద్రవం అవుతుందా? పేరు నాని గారు ఏదైనా జరగవచ్చు కదండి, రాజకీయాలు సంఘటనలు లేవా? ఇప్పుడు పేరుని కిట్టు గారు జనసేన పార్టీలో జాయిన్ అయితే అలాంటి సంఘటనలు గతంలో జరగలేదా? ఏదన్నా కేసులు ఉన్నప్పుడు వేరే పార్టీకి వెళ్ళి ఇంకా తర్వాత సైలెంట్ అయిపోయి సరే ఏదైనా జరిగిందా చెల్లింది సార్. ఇంకెవరు నాకు తెలిసి రీజనల్ పార్టీల్లో కేసులు ఉన్నాయని చెప్పి జాయిన్ అయింది అక్కడ. దానివల్ల సర్వైవ్ అయిన ఉదంతాలు కూడా లేవు. మీకు ఆ విషయం కూడా చెప్తున్నా. సో ఇక్కడ మీరు ఆ మాటకు వస్తే ఇవాళ పేరుని కిట్టు గారి ఆప్షన్ మీరు ఏదో డిబేటబుల్ టాపిక్ అని మాట్లాడినంత మాత్రాన ద కమిట్మెంట్స్ ఆఫ్ పేరు నాని గారి టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ నీడ్ టు బి అడ్రెస్డ్. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాడు. ఉదాహరణ కిట్టు గారు జాయిన్ అయినంత మాత్రాన ఆయన నోటికి ప్లాస్టర్ వేసుకుని ఇంట్లో కూర్చోడు. గ్యారంటీగా ఇలాగే విషయాల్లో ప్రతిదానికి స్పందించి మాట్లాడుతూ ఉంటాడు. సో వాళ్ళ అబ్బాయి జాయిన్ అయ్యాడు కాబట్టి మా జయసుధ మేడం మీద జరిగిన కేసులో వాళ్ళ భార్యని ప్రొటెక్ట్ చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ స్టాండ్ అబ్బాయి వాడతానంటే ఆయన మారినట్టు కాదేంటి ఫ్యామిలీ అంటున్నాను నేను. జరగదు సార్, ఎందుకంటే రాజకీయ వారసత్వం అతనికి ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఈ పార్టీ జనసేన పార్టీ నిజంగా ఏ ప్రాతిపదిక మీద స్టార్ట్ అయిందో రీసెంట్ పాస్ట్ ఎలక్షన్స్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉవ్వెత్తులు వచ్చిన దగ్గర ఇదే పేరునేని గారు కానీ కన్నబాబు గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ ఆ సామాజిక వర్గాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఈల్డ్ అవ్వలేదు, ఎందుకు ర్యాలీ అవ్వలేదు? ఈ పని ముందే జరగచ్చు కదా. ఆ మాట వస్తే పార్సాద్ గారు జాయిన్ అయ్యారు కదా, అలాంటి ఆపర్చునిటీ వీళ్ళకి కూడా ఉంది కదా. గేమ్ చేంజర్లో ఏమన్నా పొలిటికల్ అంశం ఉందా? ఏముంటుంది? ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు పాలిటిక్స్ అంటే నేనేం చేయాలి? ఇప్పుడు చిరంజీవి గారు ఆ మాటకు వస్తే ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పరంగా వెళ్ళారు. దాన్ని మీరు కాంట్రవర్సీలు చేస్తారంటే ఆ విధంగా చేసుకోవచ్చు, కానీ ఇంకే విధంగా దాంట్లో కాంట్రవర్సీ కనబట్టలేదు. అంటే ఆయన వేరే ఒకటి ఇవాళ మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాక మొన్న ఒక మాట్లాడుతూ చిట్ చాట్లు మీలాంటి జర్నలిస్ట్ అడిగిన దాంట్లో రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని సమర్థించినప్పుడు ఇవాళ ఈ మల్టీప్లెక్స్లో థియేటర్ రేట్లు ఇవన్నీ మీరు గమనించగలిగితే
ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ కాంట్రడిక్షన్. అవును, ఆల్రెడీ ఏపీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే మరి ఈయన రేవంత్ రెడ్డి గారికి సపోర్టివ్గా మాట్లాడారంటే ఇది అగైన్ కాంట్రడిక్షన్. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఆయన సమర్థించాలంటే ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ కాకుండా ఉండాలి. ఓకే, సో అక్కడ దాన్ని సమర్థించి అంటే ఆ మాటకు వస్తే అజయ్ గారు అడగొచ్చు, రేవంత్ రెడ్డి గారు కూడా పెర్మిషన్ ఇచ్చారండి, తర్వాత రికార్డుల రేట్లు కూడా పెంచుకొని ఇచ్చారు, కానీ తదనంతరం వచ్చిన ఉపద్రవం వల్ల ఆయన ఫుడ్ డౌన్ చేసుకుని హ్యాండ్స్ ఫోర్త్ అంటే ఇప్పుడు జరిగే ఈ గేమ్ చేంజర్ కానీ బాలకృష్ణ గారి సినిమాలకి దీనికి ఆ కన్సర్న్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి లేదు కదా. అవును, పంచేది ఏంటంటే హ్యాండ్స్ ఫోర్త్ ఇట్ ఇస్ గాట్ ఇంప్లిమెంటెడ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సమర్థించినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో గ్యారెంటీగా దీని ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్కి భూస్థాపితం చేస్తూ ఓకే. ద సేమ్ చిన్నపరెడ్డి గారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్ టీంకి ఇక కటకటాలే అంటూ గత 2 రోజుల నుంచి ఎక్కువ ప్రచారం జరుగుతుంది. న్యూ ఇయర్ గిఫ్ట్ కింద వాళ్ళని తీసుకెళ్లి లోపలికి ఎత్తేస్తారని. అదేంటంటే వైసీపీ వాళ్ళు చాలా మంది మాట్లాడే ఎత్తేసే భాష, నేను అందుకని మీకు అర్థమవుతుంది కదా అని నేను చెప్పాను. ఇక కటకటాల్లోకి వెళ్ళే వారి లిస్టులోని పేరు నాని, వల్లభనేని, అలాగే ద్వారంపూడి, రోజా గారు, కొడాలి, జోగి వీళ్ళ మీద ప్రధానంగా ఫస్ట్ స్పెల్ ఉంటుంది అని. సార్ ఇప్పుడు ఒక 2 విషయాలు మాట్లాడాక దాంట్లో వెళ్దాం. మాట్లాడండి. 2 విషయాలు మాట్లాడకి సంబంధించి ఇదివరకు 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 23 మంది ఎమ్మెల్యేలని ఎలా కొన్నారు, ఏం చేశారు అనేది మనకు అన్ని విషయాలు కూడా తెలిసినటువంటి విషయమే. ఇలా కేసులు తప్పించుకోవడానికి ఆ పార్టీలోకి టీడీపీ వాళ్ళేమో ససేమిరా అసలు అలాంటి చెత్త మాకు వద్దు అని అంటారు. అరుణ గారేమో అవన్నీ రాజకీయంగా జరిగేటటువంటి విషయాలేనని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి ఒకళ్ళ మీద ఆధారపడే వ్యక్తి కాదు. మిగతా పార్టీలు ఇదిగో సోకాల్డ్ పీపుల్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకులను తీసుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారే, అలాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి భయపడిపోయేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిమిషాల్లో తయారు చేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఆ గట్స్ ఉన్న వ్యక్తి. మీ గట్స్ ఉంటే ఇదిగో అరుణ గారికి సీట్ ఇవ్వమనండి, ఎమ్మెల్యేని చేసుకోమనండి. అరుణ గారిని ఎమ్మెల్యేని చేసుకుంటే ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎక్కడో ఉన్నటువంటి నాయకులందరినీ తీసుకొచ్చి మీ దాంట్లో వేసుకుంటానని చెప్పేది అది ఏం అర్థం, ఏం అర్థం? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మా కార్యకర్త చిన్నపరెడ్డి గారు, మీరు అరుణమ్మ గారికి ఎంత బ్యాడ్ ప్రాపగండా బ్యాన్లు ఇస్తున్నారు, కానీ ఆవిడ చేసిన ఒక ఘనకార్యం చెప్తాను మీకు, చిన్న మాట. ఇటు తిప్పి అటు చెప్పి మీ బ్యాన్లని తీసుకెళ్లి జాయిన్ చేసేసింది జనసేన పార్టీలో. మీరేమి కాకుండా మీరేమో నాయకులు తయారు చేశారు. సొట్టపోటు కూడా క్షమించుకోండి ఎత్తుకెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అదే నేను చెప్తున్నా సార్. ఇంకోటి సార్, రెడ్ బుక్ లోనేమో బాలినేని గారి పేరు ఉంటుంది, ఇటు వచ్చేసరికి మళ్ళీ వైట్ బుక్ అయిపోద్ది. ఎమ్మటే జనసేనలో చేరితే వైట్ బుక్ కాదండి. మీరు జనసేన గురించి మారుతూ రెడ్ బుక్ తెలియజేసింది సార్, 2 కాంట్రడిక్షన్. మళ్ళీ ఏంది కాంట్రడిక్షన్? ఏంది అసలు ఈ వ్యవహారం ఏంది? మీ దగ్గరికి కేసులు తప్పించుకోవడానికి వస్తున్నారో లేకపోతే ఇంకో రకంగా వస్తున్నాడో. చంద్రబాబు గారు మీకు తెలియకుండా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారండి. చంద్రబాబు గారు తెలియకుండా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. అని మీ పార్టీలో ఉన్న అవినీతి అక్రమాలు చేసి ఆల్రెడీ మీ పార్టీలో ఉన్న రోజులు కాపాడబడ్డారు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత శిక్షిస్తారు కాబట్టి తప్పించుకొని మా పార్టీలోకి వస్తున్నారు. సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. మీరు జైల్లో పడేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి రాగానే పునీతులు గారు మేమేం సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. మీ పార్టీలో ఉన్న అవినీతి అక్రమాలు చేసి ఒప్పుకుంటున్నారు. సంబంధించి ఎవరైనా వస్తున్నారేమో అన్న మాట కోసం మాట్లాడే గానీ అవినీతి పరులుగా నేనేం మాట్లాడట్లే. ఇవాళ రాజకీయాల్లో రకరకాలుగా రావచ్చు పోవచ్చు, కానీ మీలాంటి విలువైన సమయాన్ని కేటాయించినటువంటి వారికి మిమ్మల్ని నాయకత్వం తయారు చేసుకుంటే మంచిదని అభ్యంతరం పెట్టం. అడిగినటువంటి మరో విషయం చెప్పండి. వైసీపీ అధినాయకత్వానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా లెక్కలు బాగా చెక్కలు తీసినారన్నారు. ఏం చేశారు సార్? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఏం చేశారు? పేర్ని నాని గారిని ఏం చేశారు? వైవి సుబ్బారెడ్డి కొడుకుని ఏం చేశారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకున్నటువంటి పొలానికి సంబంధించినటువంటి విషయం అని చెప్పారు కదా.
వీళ్ళు ఏమి చెయ్యలేరు సార్. ఎందుకంటే వీళ్ళ దగ్గర సరుకు లేదు. వాస్తవాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎలాంటి తప్పు చేయలేదు అనడానికి చాలా దాని అంటున్నా. సత్తా దమ్ము ఏదైనా ఉంటే అజయ్ ఆయన ఇప్పుడు వైసీపీ వాళ్ళు గత కొన్ని రోజులుగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో సవాలు విసురుతున్నారు. మేము ఏ తప్పు చేయలేదు, ఏం చేస్తారో చెయ్యండి, దమ్ముంటే అరెస్టులు చెయ్యండి అని. ఏం జరుగుతుంది అజయ్? ఏమైనా చేశారా? సీజర్షిప్ అన్నారు. ఒక నిమిషం మీ సవాల్ ఎలా తీసుకుంటారో చూద్దాం. ఫస్ట్ బట్టలు ఓడిస్తామన్నారు. ఓకే రెడ్డి గారు ఏం చేస్తారు సార్? వీళ్ళ వల్ల ఏమైంది సార్? వాస్తవాలు లేవు కాబట్టి వీళ్ళన్నీ అబోధ కల్పనతో మాట్లాడినటువంటి అంశాలు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడారు. వాళ్ళకి మీడియాలు ఉన్నాయి, ఎల్లో మీడియా ఉంది, అన్ని ప్రచారం చేశారు. జరిగిన విషయాలన్నీ చూసాం. అధిష్టానాన్ని కానీ మా సెకండ్ నాయకులు కానీ ఎవరిని ఏం చేయలేరు. సోషల్ మీడియా ఓకేలేండి. రెడ్డి గారు ఒక్క నిమిషం. అజయ్ ఎంత డైరెక్ట్ గా అడుగుతున్నారు. బట్టలు ఎవరిదేస్తారన్నారు, గుడ్డలు ఎవరిదేస్తారన్నారు, ఏం పీకలేరు అంటున్నారు వాళ్ళు. వర్మ గారు మాట్లాడలేదు సార్. సరే వర్మ గారు, చిన్నపరెడ్డి గారి బాధ ఏంటంటే మా వాళ్ళు అంతా తప్పులు చేశారు, మీరు ఇంకా ఏమీ చేయట్లేదు, తొందరగా లోపల ఏంట్రా బాబు మీరు అందరూ చెప్పేసి అని బాధపడుతున్నాడు. మీరు కంగారు పడద్దు చిన్నపరెడ్డి గారు, కంపల్సరీ అందరినీ లోపల వేస్తాం. ఇంకొకటి ఏంటంటే వర్మ గారు, వాళ్ళు సవాలు విసురుతున్నారు, దమ్ముంటే అరెస్టు చేయండి అని చిన్నపరెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్ప, ఈరోజు నా గోడౌన్ లో సరుకు దొరికింది, నా భార్య గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నా బిడ్డ మీద ఆరోపణలు చేస్తున్నారు, దమ్ముంటే వచ్చిన అరెస్ట్ చేయని పేరు నేను ఎక్కడ చెప్పాడా? చెప్పలా. దమ్ముంటే వచ్చిన అరెస్ట్ అని చెప్పలా. 1,70,00,000 వినండి, ఆగండి చిన్నపరెడ్డి గారు, లెట్ మీ కంప్లీట్, మధ్యలో బ్రేక్ అయ్యండి, రాసుకోండి. ఈరోజు 1,70,00,000 ప్రభుత్వానికి ఆయన డబ్బులు కట్టాడు. దేనికి కట్టాడు? తప్పు చేయకపోతే. నా గోడౌన్లో బియ్యం మాయం అవ్వలేదు. పెనాల్టీ కాదండి బాబు. ఆగండి సార్, ప్రసాద్ గారు మీరు మధ్య ఇన్వాల్వ్ అవ్వకండి, మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడుకోండి. మీరు పెనాల్టీ కాదండి, మీరు పెనాల్టీ అంటారు. వినండి మాస్టర్, మీరు ఎందుకు కంగారు పడతారు? చెప్తే అది అట్టంటావు అజయ్ గారు. వినాలా? నువ్వు చెప్పేది నేను వినలేదా? చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. క్రాస్ టాక్ చేయడం వల్ల టైం వేస్ట్. ఇస్తాను కదా, మీకు ఇస్తున్నాను కదా అవకాశం. నేను వర్మ గారు ఒకటి చెప్పండి, ప్యానల్లో నేను ఎవరన్నా మాట్లాడితే కనీసం నోరు కూడా ఎత్తా. ఓకే మాట్లాడండి. వినే ఒప్పుకుంటే వినమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి, ఎవరైనా సరే. ఒకటి వర్మ గారు, వీళ్ళు 6 నెలల నుంచి మమ్మల్ని పట్టుకోవట్లేదు, లాగట్లేదు, అరెస్ట్ చేయట్లేదు అని చేస్తాం. ఈరోజు ఒకప్పుడు గొంతు నోరేసుకొని పడిపోయే కొడాలి నాని లాంటి వాడు ఈరోజు మాట్లాడటానికి మనిషే కరువైపోయాడు, లేడు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి, వ్యవస్థ మొత్తం నాదే, అన్ని మంత్రుల శాఖలు నావే, మొత్తం నేనే, ఏమైపోయాడు? ఈరోజు మాట్లాడట్లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అరెస్టులు చేయట్లేదని ఒక్కటే మీకు కనపడుతుంది. తీగలాగితే డొంకంతా కుదురుతుంటారు, చూసినారా? పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనే దాన్ని వైసీపీ నాయకులు చాలా కామెడీగా తీసుకున్నారు. కానీ అక్కడ మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఏ విధంగా ఏ నియోజకవర్గాలు ఏ ఎమ్మెల్యే ఎంత బియ్యాన్ని అవినీతి చేశాడన్న విషయం కూపితో సహా బయటికి లాగుతున్నాం. ఈరోజు ఏ ఒక్క నాయకుడు కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు బయటకు వచ్చి అంటే భయం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం క్రియేట్ చేసిందిరా అంటే భయం. ఓకే, ఈ భయాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. అట్లనే మీరందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు ధైర్యపడాల్సిన కంగారు పడాల్సిన అవసరం లేదు. వర్మ గారు స్టెప్ బై స్టెప్ అందరూ అరుణ గారు ఏంటి అరెస్టులు ఏంటి, అసలు ఏం చేయలేరు అంటున్నారు. మాదేంటి సార్ మా పరిస్థితి, మమ్మల్ని ఇస్తానండి అరుణ గారు మాట. వైసీపీ వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే క్లియర్లీ ఇప్పుడు మళ్ళీ అరెస్టులు అనేది కొనసాగితే అంటే వీళ్ళకి బయటికి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సమాజం మీద, సమస్యల మీద, ప్రజల అవసరాల మీద అవగాహన అనేది తక్కువ. మొన్నటిదాకా ఐపాక్ టీము సలహాదారుల యొక్క ముసుగులో ఏదో రన్ చేశారు కాబట్టి 5 ఏళ్ళు డ్రామా పార్టీ లాగా సరిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కరెక్ట్ గా ఈ ఇష్యూ మీద మనం బయటికి వెళ్ళాలి అని చెప్తేనే తప్ప ఆయన బయటికి రావాలని సిచ్యువేషన్ కొనసాగుతుంది. కాబట్టి ఈ అరెస్టులు అనేవి కొనసాగితే ఆ అరెస్టుల కోసమైనా సరే మా నాయకులను అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడానికో లేదంటే ఈ ఇష్యూని హైలైట్ చేసి ప్రభుత్వం కూటమి చేస్తున్నటువంటి మంచిని మరుగుపరచడానికి ఒక ప్రయోగం చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు రెచ్చగొడుతున్నారు క్లియర్ గా. కానీ మా వెర్షన్ ఏంటంటే క్లియర్ గా చెప్తాం వినండి. ఇవాళ నాయకులకి సంబంధించి రాజకీయంగా కక్షలో లేదంటే అవినీతి, దానికి సంబంధించిన అరెస్టులు, సవాళ్లు, ప్రతి సవాళ్లు గత ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు, అధికార పక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు జరిగి ఉండొచ్చు. కానీ వాళ్ళు మేము అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి గ్యాప్ మరి చూపిస్తూ
భారీ మెజారిటీ ఇచ్చి ప్రతి ఒక్క అభ్యర్థిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారు. కేవలం నాయకులు, కార్యకర్తలు, కూటమిలో లీడర్లు ఓట్లేస్తే రాలే ఈ స్థాయిలో మెజారిటీ. పర్టికులర్ గా గత వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసహ్యంతో, వ్యతిరేకతతో ప్రజలు ఓట్లేస్తే ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి ప్రతి అభ్యర్థికి కూడా. ఆ రోజు ఓట్లేసినటువంటి ప్రజలు కోరుకున్న అంశాలు ఏంటి అంటే, అర్జెంట్ గా వైసీపీ నాయకులు అరెస్ట్ చేసి జైల్లో వేయాలని కోరుకోవాలి, అర్జెంట్ గా మా ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకున్నారు, మా వీధుల్లో రోడ్లు వేయాలని కోరుకున్నారు, ప్రాజెక్టులు పూర్తి చేసి మాకు సమయానికి నీళ్లు ఇవ్వాలని కోరుకున్నారు, కరెంట్ కట్ చేయడం తగ్గించాలని కోరుకున్నారు, ధరలు తగ్గించాలని కోరుకున్నారు, రాష్ట్రానికి ఉపాధి పెరగాలని చెప్పి కోరుకున్నారు. వీటన్నింటి మీద దృష్టి పెట్టినటువంటి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిధుల సమీకరణ అనేది పెద్ద ఎత్తున వాటికి ఏర్పాటు చేయడం మూలంగా, ఇందాక ఆయన అన్నారు సూపర్ 6 కూడా అమలు చేయట్లేదు సరిగ్గా అని చెప్పేసి, ఆల్రెడీ ఇచ్చిన వాటిలో 2 అమలు చేసేసారు, జరుగుతూ ఉంది. రాబోయే 3 నెలల్లో మిగతా పథకాలు కూడా అమల్లోకి వస్తున్నాయి. కానీ ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే అత్యవసరాలకు ఇవ్వాలి అన్న దాని మీద పెడుతూ అరుణ్ గారు ఓకే, డెవలప్మెంట్లు మీరు ఖచ్చితంగా చెయ్యాలి, ప్రజలు మీకు పెద్ద మ్యాండేటరీ ఇచ్చారు, అది ఎవరు కూడా కాదనలేదు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు తప్పులు చేశారా లేదా, దానికి సంబంధించి తప్పులు చేస్తే ఎందుకు అరెస్టులు జరగట్లేదు, ఇది కూడా అపోహన ఉంటున్నది కదా చాలా మందిలో వస్తున్న వాయిస్. ప్రభుత్వము చట్టము 2 ఈక్వల్ అని మీరు నమ్ముతున్నారా, లేదంటే ఎవరి పని వాళ్ళదని మీరు నమ్ముతున్నారా? చెప్పండి, మీరే చెప్పండి. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తోంది. మీరు అర్జెంట్ గా గత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చేసి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని, అసలు తప్పు చేశారా లేదని డిసైడ్ కూడా అవ్వని వాళ్ళని అరెస్టులు చేయించి టార్చర్ చేసి కొట్టి అలా కాదండి, మేము ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు మేము చేయలేదని కదా వాళ్ళు, ఏ తప్పు చేయలేము దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని కదా వాళ్ళు చెప్తున్నారు. దమ్ములు అక్కర్లేదండి, వాళ్ళు చేసినటువంటి లోపాలకు సంబంధించిన ఆధారాలు మాకు దొరికితే 100% మేము అరెస్ట్. అంటే ఇప్పటి వరకు ఆధారాలు లేవు అంతేనా? ఒక్క నందిగాం కాదండి, నందిగాం సురేష్ గారు తప్ప మిగతా ఏవి ఆధారాలు లేవు అంతేనా? ఈ నిన్న పేరుని జయసుధర్ అరెస్ట్ చేస్తే మీరే కదండి, ఆడ మహిళ మీద ఎక్కడ అరెస్ట్ చేశారు? అరెస్ట్ ఏం చేయలేదు కదండి, ఆవిడ ఎక్కడ అరెస్ట్ చేశారు? ఆవిడ విచారణకు పిలిచినందుకే కదా గందరగోళంగా పేరు నాని గారు నా భార్యని హెరాస్ చేస్తున్నారు, నా భార్యకి ఏమీ తెలీదు, కావాలని ఆడవాళ్ళ మీద పెత్తనం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మరి అక్కడ ఆధారాలు దొరుకుతున్నాయి కదా ఆవిడ ఇన్వెస్టిగేషన్ విచారణకు పిలిచింది. అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొన్నటిదాకా ఎగిరెగిరి పడ్డారు, కానీ ఆయన బినామీలందరిని ఒక్కొక్కరిని పిలిచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కదా వాళ్ళు ద్వారపూడి చంద్రశేఖర్ గారి నోరు ఎక్కడ లెగవట్లేదు. ఏది కనిపిస్తున్నాడు మీకు? ఎక్కడ ఆయన మొన్నటిదాకా కనిపించాడు, ఇప్పుడు కనిపిస్తున్నాడా? కారణం ఏంటి? అంతర్గతంగా చట్టం తన పని తను చేసుకుంటూ వెళుతోంది కాబట్టే వీళ్ళందరూ కూడా తేలుగుట్టిన దొంగల్లా ఎవరికి వాళ్ళు ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. చట్టం చేస్తున్న పనికి ప్రభుత్వాన్ని రెచ్చగొడితే, ప్రభుత్వం వీళ్ళు రెచ్చగొట్టిన మాటల ద్వారా కనుక ఇమీడియట్ అరెస్టులు అనేవి స్టార్ట్ చేస్తే మళ్ళీ మమ్మల్ని కావాలని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి మా మీద పగ తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొట్టి మా మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచొచ్చు అనేటువంటి ఉన్మాదపు ప్లాన్ వీళ్ళది. అందులో భాగంగానే మిమ్మల్ని రెచ్చగొడతారు, మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఇదండి అరుణ్ గారు మాట్లాడినట్టు, అమ్మా నీకు తెలిసిన విషయం నీకే చెప్తున్నాను, గృహిణివి, నీకు అన్నీ తెలుసు. నిత్యావసర వస్తువులు ఎక్కడ తగ్గున్నాయమ్మా? గతంతో కంపేర్ చేస్తే ఇంకా ఇబ్బడి ముబ్బడిగా పెరుగున్నాయి. మీరు అన్నట్టు విద్యుత్ ఛార్జీలు, ట్రూప్ ఛార్జీల రూపంలో ప్రజల మీద ఎంత భారం పడుతుందో మీకు గృహిణిగా మా అందరికన్నా నీకే ఎక్కువ బాధ తెలుసు. అలా మీరు ఏ సమస్య తీసుకున్నా సరే నవరత్నాల పథకాలకు ధీటుగా మీరు 6 బుల్లెట్ పాయింట్లు ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం ఇస్తామన్న దగ్గర ఈ రోజుకి కూడా 1 అకాడమిక్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్స్ 2 గ్యాప్ తీసుకున్నారు. రెండోది మీరు ఇందాక చెప్తున్నట్టు ఏ ప్రభుత్వం యొక్క కార్యాచరణ అన్న దగ్గర మీరు గతంలో శ్రీలంక అయిపోయిందని అని చెప్పిన ఉదంతంలో ఈరోజు మళ్ళీ దగ్గర 1,19,000 కోట్లు అప్పు చేసి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్వెస్ట్ చేశారో ఒకసారి చెప్పండి. మీరు అన్నట్టు ఉపాధి కల్పన, మీరు చెప్పిన ప్రామిస్ 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం దగ్గర కార్యాచరణ జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, ఇవాళ 4వ తారీఖు తెల్లే జాబ్ క్యాలెండర్ ఇప్పటికి రిలీజ్ కాలేదు. పోనీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది అంటే ఒక ఏడాదన్నా గడాలి కదా, వీళ్ళు సెట్ అవ్వాలి కదండి. వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇంకోటి సెట్ అవ్వాలి అంటే ఒక ఉండండి మారుతుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రిగా వచ్చారు, ఆయనకు అనుభవం లేదు. పోనీ మీరు అన్నట్టు 6 నెలల టైం ఇవ్వండి, సంవత్సరం టైం ఇవ్వండి అంటే ఒక మాట ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవం ఉంది, 14 సంవత్సరాలు. అనుభవం కాదు కదా, ఇక్కడ ఉండాల్సింది ఖజానా కదా. ఏమి ఖజానాకి 1,19,000 కోట్లు అప్పు ఎలా వచ్చింది సార్? ఖజానాకి నిజంగా సంపద సృష్టిస్తామన్న మాట దగ్గరికి పక్క తెద్దాం. ఇవాళ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో మన రాష్ట్రానికి నేను ఎన్నో నా పాత విశ్లేషణలోనే ఇదే వేదికగా నేను చెప్పాను, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్కి మనకి 1,00,000 కోట్లు వెసులుబాటు ఉంది ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే. దానికి అనుగుణంగా అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు చేసిన మార్గాన్ని ఎక్కడ సద్వినియోగపరుస్తున్నారంటే మీరు ఇందాక అన్నట్టు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం అన్న దగ్గర మీరు క్రానికల్ ఆర్డర్లో ప్రతిదీ చూసుకోండి.
రంగుల విషయంలో 3,000 కోట్లు 4,000 కోట్లని ఇదే డిబేట్లో 1,00,000 సార్లు బొత్తుకుంటే ఇదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా 101,50,00,000 మాత్రమే రంగులు వేయడానికి తీయడానికి ఉపయోగించారన్నారు. సో అలాంటి ఉదాహరణకి ఎన్నో కేసులు ఏ ప్రాతిపదికన పెడతారు? ఇప్పుడు ఉదాహరణకి దూరంపూడి చంద్రశేఖర్ పేరు నాని గారి గొడవల విషయంలో మాట్లాడదాం. చిన్న విషయం. ఇవాళ మీరు ఆ షిప్లో దొరికిన సరుకు అక్కడ దగ్గర ఎన్ని వేల టన్నులకి మెట్రిక్ టన్నులకి లోడింగ్ దగ్గర 637 మెట్రిక్ టన్నులు దొరికింది దాంట్లో. సో ఈ కాంట్రడిక్షన్స్ అన్ని POS సేల్స్ ఇందాక అజయ్ గారు కూడా మాట్లాడుతూ అరెస్ట్కి భయం పడుతున్నారంటే అరెస్ట్కి అది మీరు పెనాల్టీ క్లాస్ కాదు సార్. మీరు 1,70,00,000 ఏదైతే వసూలు చేశారో ఇది పెనాల్టీ అన్నది ఎవరు మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు కానీ సంబంధిత కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ కానీ ఇది పెనాల్టీ క్లాస్ కింద వసూలు చేస్తామని చెప్పట్లే. ఎక్సెస్ స్టాక్ ఇంక్లూడింగ్ పేరునైన ఎక్స్ప్లెనేషన్ కూడా తూనికల్లో అవకతవకలు. మూడోది నేను చాలా ఎకౌంట్గా విషయం చెప్తాను. క్రెడిట్ నోట్స్ మీద ఎక్కడైనా తీసుకురావచ్చు, దాన్ని ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు వెనక్కి ఇవ్వచ్చు. కానీ ఇది రేషన్ షాప్ నుంచి POS అంటే పాలిష్డ్ రైస్ చేయడానికి పట్టుకున్నాం అన్నది ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ కాలే. కదండి 366 మెట్రిక్ టన్నులు తూకంలో తేడా రావడం ఏంటండి సార్? ఇప్పుడు అదేమో ఒక బస్తాయా 2 బస్తాలా సార్? 334 టన్నులు కాకపోతే 640. నాతో ఏదైనా మీరు వే బ్రిడ్జ్కి రండి, నేను వేరియేషన్స్ తో ఒక వే బ్రిడ్జ్ బిల్ అంత డిఫరెన్స్ ఉంటుందా? ఈజీగా ఉంటాయి. ఖాళీ లారీ తీసుకురండి, మీకు నేను దాంట్లో 12-20 టన్నులు లోడ్ ఉందని నేను రిసిప్ట్ ఇస్తాను విత్ సేమ్ నెంబర్తో. సో ఇది ఏమవుతుందంటే దిస్ ఆర్ ఆల్ మాల్ ప్రాక్టీస్ ఇన్ బిజినెస్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఇయర్స్ టుగెదర్. ఈ ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి ఏదో చెక్ పోస్టులు పెట్టి ఒక 6-7 నిరూపించే దగ్గర నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. ఇవాళ మీకు తెలుసో తెలీదు 1,40,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 1,40,00,000 అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను కుటుంబానికి 4 అనుకుంటే 4,30,00,000 మందికి వైట్ రేషన్ కార్డు కింద ఇలా అభయహస్తంగా ఉన్నారు. మిగిలిన 70,00,000 మిగలటోళ్ళు 4 వైట్ రేషన్ కార్డులు లేటోళ్ళు 5 కోట్లే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. తీమన్నట్టు స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా. ఇవాళ మీరు మనం మాట్లాడడానికి ఎలా ఉంటుందంటే పాయింట్ ఆఫ్ సేల్స్. ఇప్పుడు ఉదాహరణకి ఒక వైట్ రేషన్ ఒక కార్డులో ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డులో బియ్యం తీసుకోండి అని చెప్తారు. రేషన్ షాప్కి 100 టన్నులు బియ్యం పంపిస్తున్నారు సార్. అక్కడ తీసుకునేది ఎంతమంది? ఒక 20-30 టన్నులు. ఉదాహరణకి మీకు నాకు వైట్ రేషన్ కార్డు ఉన్నా, అజయ్ గారికి ఉన్నా, అరుణమ్మకు ఉన్నా, నాగిరెడ్డి గారికి ఉన్నా, వాళ్ళు తీసుకోరు. ఇవన్నీ ఏం చేస్తారనేది ప్రశ్న. ఇది ప్రభుత్వ నియంత్రణ, పాయింట్ ఆఫ్ సేల్స్. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇంటికి వెళ్ళి ఇచ్చిన ఉన్నాయి. ఇవన్నిట్లోంచి ఎంత స్టాక్ ఉందో కనుక ఐడెంటిఫై చేస్తే డౌన్ ద లైన్ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. మూడోది ఏంటంటే ఇక్కడ రైతులకి ఇవాళ మనకి ఎక్సైజ్ పాలసీ ఎట్లా ఉందంటే ఎక్స్పోర్ట్ పాలసీ వైలేట్ చేశారు. మీరు ఎంతైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు బియ్యం కానీ. దీన్ని ఏం చేస్తున్నారు? దొడ్డు బియ్యం ఏదో తీసుకొచ్చి మిల్లుల్లో పాలిష్ రైస్ కింద చేస్తున్నారు. ఇది రేషన్ షాప్ నుంచి పాయింట్ టు సేల్స్ అన్నప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కానీ సంబంధించిన సివిల్ సప్లైస్ కమిషనర్ కానీ దాన్ని ఎత్తికేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మామూలుగా మార్కెట్లో దొరికే డిఫరెంట్ రైస్ని కూడా పాలిష్ చేసి POS రైస్ కింద ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అందుకని ఈ విషయంలో ఇంత తాత్సారం జరుగుతుంది. ప్రాథమికంగా మనకి ఈ పేరు నాని గొడవలు ఇప్పుడు ఉదాహరణకి బొగ్గన రాజేంద్రనాథ్ గొడవ గురించి మాట్లాడుతున్నారు. బొగ్గన రాజేంద్రనాథ్ ఎవరికో లీజ్కి ఇచ్చేసాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఐడెంటిఫైడ్ ఫిగర్స్ తురుగా జరుగుతున్న అన్యాక్రాంతాన్ని పసికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటంటే పాత మాజీలు ఎవరో కూడా ఏ తప్పులు కూడా చేసి ఉండకపోవచ్చునా? చేయకపోవడం కాదు సార్, జరుగుతుంది. ఏం సార్ ప్రభుత్వం ఇవాళ అచ్చని పచ్చపోషణలు ఉంటే కేంద్రంలో రాష్ట్రాలు అవే ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి ఉంటాయి. ప్రభుత్వాలు ఎందుకు మారుతున్నాయి? ప్రజలు క్లియర్గా చెప్తున్నారు నువ్వు చేసే పని ఈ విధంగా ఉన్నదానికి మా ఎక్స్పెక్టేషన్ క్లియర్. ఎందుకంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళకి ఏం పని ఉంటుంది సార్? విద్య, వైద్య, ఆరోగ్యం సంబంధించిన అవసరాలు అండ్ రోడ్లు, కరెంట్ ఇవ్వడం తప్ప వీళ్ళకి ఏం చేసి ఉత్తరం చచ్చిపోయేదే ఉండదు ప్రజలకి. బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి ఏవో సంక్షేమ పథకాలు అట్రాక్టివ్గా ఇచ్చుకుంటూ ముందుకు కాలక్షేపం చేయడమే. మిగిలిన వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏం పని ఉందండి? చెప్పండి, వేరే చెప్పండి. మీకు ప్రభుత్వం డైరెక్ట్గా మీకు ఒక పనికి వచ్చింది. మహా అయితే మీరు జర్నలిస్ట్ కాబట్టి అక్కడో ల్యాండ్ ఇవ్వడానికి మీ దగ్గర అప్లికేషన్ తీసుకుని వాళ్ళకి తీరుకున్నప్పుడు ఇస్తున్నారు తప్ప ఇంకే విధంగా ఎవరికి ఏమంటున్నాయి ఇక్కడ చెప్పండి. కానీ ఏంటంటే ఈ ప్రజాప్రభుత్వాలు మన అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బిలో పవర్టీ పీపుల్ కోసం చేస్తున్న దాంట్లో ఒక వినూత్నంగా గత ప్రభుత్వం ఒక విధంగా చేసింది. ఈ ప్రభుత్వం దానికి విభిన్నంగా ఇంకా చదువుల గురించి ఉన్న ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తారనుకుంటే అకాడమిక్ ఇయర్కి లేపేస్తే ట్యాబ్లు ఉదాహరణకి 8వ తరగతి 9వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్లు ఇస్తున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ లేనలేదు కదా. సో ఇవన్నీ మాట్లాడుతుంటే ఇది మేము ప్రభుత్వం నిర్ణయాలు సంవత్సరం మాకు టైం అంటే 6 నెలల టైం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కదా సార్ గవర్నమెంట్. ప్రభుత్వాల మార్పు ప్రజల నిర్ణయాలు. కానీ దానికి సమాజం ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత. రెస్పాండ్ వర్మ గారు కంటిన్యూషన్ ప్రాసెస్. ఓకే, కంటిన్యూషన్ ప్రాసెస్ గురించి ప్రసాద్ గారు ఈ రోజు మాట్లాడుతున్నాడు. అన్నా క్యాంటీన్స్ కంటిన్యూషన్ ప్రాసెస్ అది ప్రభుత్వ పాలసీ. ఈసారి మీ టర్మ్ లో ప్రభుత్వ పాలసీ చేశారు ఏంటి ప్రసాద్ గారు? అజయ్ గారు, గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ఎలక్షన్స్ ముందు మీరు ఓపెనింగ్ చేసుకున్న ఒక సంక్షేమ పథకం కాదు అది. మీకు మీరు వాలంటరీగా చేసుకుంది. దాంట్లో మీరేంటి ఎవరైనా భర్తలు చేసుకుంటే భోజనాలు ఎక్కడ పెట్టండి ఇలాంటి కార్యక్రమం. ఈసారి అక్షయ పాత్రతో టైప్ పట్టుకుని కేటగిరికల్ గా అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు. ఇది మీ విధానం. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన నడుపుతుందో లేదా అన్నది అది ఛాలెంజ్. మీరు యాజ్ ఇఫ్ అన్నట్టుగా మాట్లాడితే మాత్రం నా దగ్గర డేటా ఉంటుంది. ఎవరైనా మాట్లాడండి ఈ విషయంలో. అయిపోయిందా? చెప్పండి.
ఇప్పుడు బర్త్డేలకి లేకుంటే పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి చావులు తీసుకొచ్చి భోజనాలు పెట్టారు అన్నా క్యాంటీన్లు అంటున్నారు. ఆయనకు అర్థం అది ఏమీ నేను చెప్పలేదు, బర్త్డే భోజనాలు పెట్టారన్న అన్ని మీరే చేసుకుంటారు. కంగారు విను. ఇప్పుడు అక్షయ్ పాత్ర ఫౌండేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమన్నా తెలుసా వర్మ గారు, ఈ అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేస్తున్నాం అంటే అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ని పెట్టి దీంట్లో అవినీతి చేశారు, అందుకే దీన్ని మూసేస్తున్నాం అన్నాడు. అది మేము పార్టీ పరంగా పెట్టుకొని ఉంటే అన్నా క్యాంటీన్ ప్రభుత్వ పరంగా పెట్టుకోకుండా ఉండి ఉంటే దాని మీద అవినీతి ఎట్లా జరుగుద్దండి? ప్రైవేట్ పరంగా మేము పెట్టుకుంటే నా జోబులో డబ్బుతో కదా నేను పెట్టేది, మా కార్యకర్తలు డబ్బుతో కదా మేము పెట్టేది. దాని మీద ఎట్లా అవినీతి చూపించుకోలేడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు దాని మీద యాక్షన్ లేదు కదా, అన్నా క్యాంటీన్ రద్దు చేశారు అంతే. వినండి, ఎక్కడ ఏంటి వినాలి మీరు ఇప్పుడు అప్పుడు అక్షయ పాత్ర ఉందా? ఉంది, వాళ్ళ మొదలెట్టిన అక్షయ్ పాత్ర లేదనే కదా వాళ్ళు చెప్పేది. అలా కాదండి, ఒక ఇనిషియేషన్ అన్నా క్యాంటీన్ అక్షయ్ పాత్రతో జరిగింది. తదనంతరం అక్షయ్ పాత్ర రోల్ డైల్యూట్ అయిపోయి అది అక్కడి నుంచి బర్త్డే భోజనాలు ఎవరైనా ఫంక్షన్ ఏమైనా ఉంటే ఇక్కడ భోజనాలు పెట్టండి అంటే మామూలు ఇప్పుడు బర్త్డే లేకపోతే భోజనాలు పెట్టేవారు కదా. ఇప్పుడు ప్రభుత్వ విధానంగా అన్న క్యాంటీన్ నడుస్తుంది. కాదండి, ఇప్పుడు బర్త్డే లేకపోతే భోజనాలు పెట్టేవారు కదా అప్పుడు అన్న క్యాంటీన్ లోని. అది సార్ తెలుగుదేశం లాస్ట్ ఎలక్షన్స్ ముందు గిమ్మిక్ అది శాశ్వతంగా ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత చెప్పండి. కాదు వర్మ గారు, ఆయనకి ఏమైందంటే కేఎస్ ప్రసాద్ గారికి ఏం జరిగిందంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు సాక్షి ఛానల్లో కూర్చొని ఒక మాట మాట్లాడాడు. పర్సనల్ గా వద్దులేండి, మామూలుగా పర్సనల్ కాదు, నేను అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. 11వ తారీఖు మొత్తం యుద్ధమే సర్దుకోండి చేయండి అన్నట్టు లాస్ట్ కి 11 మిగిలిపోయారు. ఆయనకి అక్కడి నుంచి షాక్ లో ఉన్నాడు. కానీ మేము నెల ముందు స్టార్ట్ చేసినా 2 నెలల ముందు స్టార్ట్ చేసినా సరే అన్నా క్యాంటీన్ ని ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసి రోజు ఎన్ని స్టార్ట్ చేశారు చెప్పండి క్యాంటీన్లు. వినండి, ఎందుకు స్టార్ట్ చేశారంటే ఎన్ని క్యాంటీన్ స్టార్ట్ చేశారు ఎలక్షన్ ముందు? 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో మీరే స్టార్ట్ చేసింది కాదు అది. వినండి మాస్టారు, ఏంటి వినండి, కాదండి ప్రభుత్వ పాలసీ కాదు. బిఫోర్ ఎలక్షన్స్ తెలుగుదేశం వినూత్నంగా స్టార్ట్ చేసుకుంది, ఈసారి ప్రభుత్వ విధానంగా అన్నా స్టార్ట్ చేసింది. చెప్పండి రెండింటికి డిఫరెన్స్. నీకు వినే ఓపిక ఉంటే నేను చెప్తానయా, చెప్పండి. వర్మ గారు ఎలక్షన్ ముందు స్టార్ట్ చేశారంటే ఆ రోజు మేము ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టాం అన్నా క్యాంటీన్. ఎన్ని స్టార్ట్ చేశారు అంటే నేను 175 నియోజకవర్గం స్టార్ట్ చేసామని చెప్పలేదు కదా. చూసారా? అవును, లేదులేండి, అది ఇప్పుడు లేదు. ప్రభుత్వ పాలసీ ఎలా అవుతుంది సార్? ఇప్పుడు అమ్మఒడి పథకం 4 ఏళ్ళు బట్టి నడుస్తుంది, ఈ ఇయర్ ఆగింది, దాని మీద ఎవరైనా మాట్లాడతారు. మీరు అన్నా క్యాంటీన్ మేము బతిష్కల్లోకి వచ్చింది ఇవాళ మేము పెడుతున్నాం అంటే ఏం చెప్పాలి దానికి? ఎలక్షన్ జస్ట్ 1-2 months రాండమ్ గా ఒక సెలెక్టివ్ ప్లేసెస్ లో స్టార్ట్ చేశారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. దట్స్ నాట్ ఎ గవర్నమెంట్ పాలసీ అట్ ఆల్. ఇవాళ గవర్నమెంట్ పాలసీ అండి, నెక్స్ట్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ రద్దు మీద మాడితే అది డిబేటబుల్ టాపిక్. ఓకే అజయ్ పాయింట్ లో రండి. వర్మ గారు వీళ్ళేం మాట్లాడుతున్నారు? ఆ రోజు ఇసుక గవర్నమెంట్ పాలసీ కదా, ఉచిత ఇసుక విధానం రద్దు చేసింది ఎవడు? దేనికి రద్దు చేశారు? ఆదాయ వనరు గవర్నమెంట్ వచ్చింది కదా, 370 కోట్లు నెలకి. ఏం చేశారంటే మీరు ఇసుక పాలసీకి ఇవాళ క్లారిటీ లేదు, మీరు పెట్టిన ఇసుక పాలసీకి వాళ్ళకి దిక్కుతే లేదు. ఇప్పుడు వర్మ గారు కేఎస్ ప్రసాద్ ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చోకుండా తెలంగాణలో కూర్చొని నాటకాలు చేస్తాడు. కానీ నువ్వురా మీరు నాటకాలు ఏం చేస్తారు? ఆంధ్రలో ఉండండి, ఇవాళ తెలంగాణలో ఇక్కడ వచ్చి డిబేట్ కూర్చొని మారితే మీరు ఛానల్ డిబేట్ మాట్లాడే. నేను తెలంగాణలో ఉన్నా ఆంధ్రలో నాకు నివసించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. మీరు ఎవరైనా నాకు చెప్పడానికి నేను తెలంగాణలో ఉన్నాను ఆంధ్రలో వస్తాను ఏం చేస్తారు? సెన్స్లెస్ గా మాట్లాడతామంతా ఏంది వాస్తవాలు మాట్లాడే బాధ వస్తుంది. పర్సనల్ వస్తారు మీరు. వర్మ గారు పర్సనల్ కాదు, ఆయన మాట్లాడేటప్పుడు మేము మౌనంగా ఉంటున్నాం. ఈ టర్మ్ ఆయన కంప్లీట్ అయిపోయి మాట్లాడండి, అయిపోయింది కదా. అన్నా క్యాంటీన్ వదిలేసాడు ఆయన, అది వేరే ఇసుక పాలసీ గురించి మాట్లాడుతున్నాడు. ఇసుక పాలసీ కూడా అజయ్ గారు ఒకటి ఇదిగో అసలు పూర్తిగా తెలిసినోడు కన్నా చెప్పొచ్చు, ఏమీ తెలియనోడు కన్నా చెప్పొచ్చు, చెప్పలేను. ఒకటి ఇదిగో వీళ్ళు ఏం చేస్తున్నారు అంతసేపటికి కంటిన్యూషన్ ప్రాసెస్ ఏమీ చేయలేదు అంటున్నారు. నిజంగా ఈ 6 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మేము తప్పులు చేస్తుంటే ఇప్పటికి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మా మీద యుద్ధాలు చేయాలి. వచ్చారు కదా 2 సార్లు డిసెంబర్. ఎక్కడ వచ్చారు సార్? విద్యుత్ ఛార్జీల మీద ప్రజలు వచ్చారు, మొన్న రైతులు రైతులు బయటకు వచ్చారు. ఇంకేం రావాలి? 6 నెలల టైంలో 1 నెలలో 2 సార్లు వచ్చారు. ప్రసాద్ గారు ఒక నిమిషం వెయిట్ చేయండి, మీరు ఇంటరప్ట్ చేస్తే అది టైం వేస్ట్. మీరు రాసుకోండి, నేను ఇస్తానంటున్నారు కదా. రాసుకునేది వాళ్ళు చెప్పిన టర్న్ వచ్చినప్పుడు అప్పుడు చెప్పండి, ఇదిగో వచ్చారు కదా అని అప్పుడు చెప్పండి. మధ్యలో బ్రేక్ అవుతుంది కదా. అజయ్ మాట్లాడచ్చు వర్మ గారు, లేకపోతే ఆయనే మాట్లాడతారు. రండి, ఓకే పాయింట్ రండి అమ్మా.
వర్మ గారు, నేను ఇప్పటికీ ఇదిగో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా. 6 నెలల కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా పరిపాలన చేస్తుంది, అద్భుతంగా సంక్షేమ పథకాలు అందజేస్తుంది, అద్భుతంగా ప్రజల కష్టాలను తెలుసుకుంటుందన్న విషయం ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ నాయకుడు మాట్లాడినా, లేకుంటే కొంతమంది ఇలాంటి అనలిస్టులు ఎన్ని మాట్లాడినా సరే ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఓకే, రైట్. ఈ రోజు అరెస్ట్ల పరంపర దగ్గర నుంచి కానీ, కేసుల పరంపర దగ్గర నుంచి కానీ ప్రభుత్వం వాటి మీద దృష్టి పూర్తిగా పెట్టదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ప్రజలే ప్రాధాన్యత, సంక్షేమే ప్రాధాన్యత, అభివృద్ధి ప్రాధాన్యత. ఆ లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం తప్ప పరికిమాల ప్రశ్నలన్నింటికి సమాధానం చిన్నపరెడ్డి గారు ఏంటి భవిష్యత్తు? సార్, ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన దానికన్నా కూడా తెలుగుదేశం వాళ్ళకి 2 సార్లు ఇచ్చారు, ప్రతిపక్షానికి 1 సారి ఇచ్చారు సార్. ఏమిటి 3వ అండి? ఫస్ట్ మాట్లాడింది మీరే. కాదు, అయినప్పటికి కూడా 1-2 నిమిషాలు మాకు సమయాన్ని పూర్తిగా కేటాయిస్తే కరెక్ట్ గా అన్ని చెప్తాను సార్. ఈరోజు అనంతపురానికి సంబంధించినటువంటి జేబీఆర్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉరేసుకొని చనిపోయాడు సార్. 5 కోట్ల రూపాయలు బిల్లులు రాక ఆ బిల్లులు ఇప్పించాలంటే అధికారులు ప్లస్ ఎమ్మెల్యేలు కలిసి 50% వాటా అడిగితే ఆ డబ్బులు ఆ బిల్లులు తెచ్చే కన్నా కూడా నేను ఎవరికి అప్పు తీర్చలేనని చెప్పేసి చనిపోయినటువంటి పరిస్థితి సార్. ఆ కుటుంబానికి ఖచ్చితంగా బిల్లులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొని చేయాల్సినటువంటి పరిస్థితిని. ఇంకోటి సార్, రెండోది, ఈరోజు హోమ్ మినిస్టర్ పిఏ అవినీతి సార్. ఆల్రెడీ వాళ్ళు వెంటనే వీళ్ళు అనేది ఏంటంటే మా దృష్టికి వచ్చింది మేము పక్కన పెట్టేశాం. అలాగే సిలికాన్ అవినీతి సార్, అక్కడ నెల్లూరుకి సంబంధించి ఆ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏందనేది మనం అన్ని చూస్తా ఉన్నాం. ఇది కంప్లీట్ గా సార్ అనంతపురంలో జరిగినటువంటి ఇష్యూ కానీ బీప్ ప్రభుత్వం ఇది బీప్ అంటే ఇదివరకు మనం చెడు మాటలు వింటే సౌండ్ వినలేక బీప్ వేసేవాళ్ళం. అలాంటి బీప్ ప్రభుత్వం సార్ ఇది. రేవ్ పార్టీలు వీళ్ళ సొంతం, బీప్ మాటలు మాట్లాడటం వీళ్ళ సొంతం, అలాగే న్యూ డ్యాన్స్ లేపించడం జనసేన సొంతం. ఏంది సార్ ఇవన్నీ కూడా? ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు? పసిపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతమందిని రేపు చేశారు? ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? అసలు ఇచ్చిన హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితి లేదు. అలాగే ఇందాక ఇంకొక మాట మాట్లాడుతూ ఎందుకని పేర్ని నాని గారు 1,60,00,000 రూపాయలు కట్టారన్నారు. అయ్యా, టీడీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం. అక్కడ సీజనల్ షిప్ దగ్గర 3.5 కోట్లు కడితేనేమో వాళ్ళు ధర్మబద్ధులు అయిపోయారా? వాళ్ళని ఎలా వదిలిపెట్టారు? ఆ షిప్ని ఎలా వదిలిపెట్టారు? ఏమైనా ఆమ్యామి అన్నట్టు వదిలిపెట్టారా? అలాగే పేర్ని నాని గారికి సంబంధించి చట్టం ఏం చెప్తా ఉంది? చట్టంలో ఒక రూపాయి నష్టపోతే ప్రభుత్వం తరఫున ఇట్లాంటి గోడౌన్స్ అద్దెకిచ్చినటువంటి పరిస్థితుల్లో 2 రూపాయలు కట్టిస్తానని చెప్పేసి పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి చట్ట ప్రకారం ఉన్న దానికి సంబంధించి 1,70,00,000 రూపాయలు సబ్షేర్ గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నందుకు మేము గర్వంగా చెప్తా ఉన్నాం. సబ్షేర్ గా కట్టాడు. అది తప్పు కాదు, కట్టిన దానికి అది ఆ వేయింగ్ మిషన్లకు సంబంధించి కానీ రండి, అది పోలీసులు చూస్తారండి. ఆల్రెడీ ప్రసాద్ గారు చెప్పారు కదా. అరుణ గారు దాన్ని మాట్లాడటానికి ఆయన తప్పంట డబ్బులు కడితే. ఓకే అరుణ గారు, ఏంటి అశ్లీల నృత్యాలు చేస్తున్నారట, అంతా మీ మీదే ఫోకస్ అవుతుంది. 1 కాదు 2 కాదు, అరాచకాలు చేస్తున్నారట, రేపులు జరుగుతున్నాయట. సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చిన్నపరెడ్డి గారికి కూడా తెలుసో లేదో నాకు తెలీదు. ఒకసారి చిన్నపరెడ్డి గారు పాపం మా మీద వేయడానికి మీరు నిందైతే వేసారు కానీ పాపం వాళ్ళకి బెయిల్ అరేంజ్ చేయండి 100%. ఎందుకంటే ఇవాళ మీరు చెప్తున్నటువంటి అశ్లీల నృత్యాలు అలాగే రేవ్ పార్టీలు గంజాయి కూడా సప్లై చేశారంట. ఆ బ్యాచ్ లో దొరికినటువంటి 13 మంది కూడా మీ వైసీపీ నాయకులు. అందులో కూడా ప్రధాన నిందితుడు కొమ్ము రాంబాబు అనే వ్యక్తి మున్సిపల్ చైర్పర్సన్, మీ పార్టీకి సంబంధించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ కి అతి సమీప బంధువు సార్. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, మీరు మాట్లాడితే కానీ ఆవిడ ఏం చెప్తారు ఫస్ట్ వినండి. అది రిజిస్టర్ అవ్వాలి కదా. మీరు మాట్లాడే సేపు కాదండి, మీరు మాట్లాడే సేపు ఆవిడ మాట్లాడలేదు కదా. మీరు ఏమన్నారు? రికార్డింగ్ క్లాసులు అన్నారు, ఏవేవో బూతులు కూడా నేను చెప్పలేదు. ఆ మహిళ ఉన్నది కాబట్టి అక్కడ మీరు చాలా చెప్పారు. అరే ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, మీకు నేను సమయం ఇచ్చినప్పుడు అది వినియోగించుకోండి. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాలో మాకన్నా రిజిస్టర్ అవ్వాలి కదా. అది నా దృష్టి కూడా ఇంకా రాలేదు. అదేంటో తెలియాలి కదా. చెప్పండి అరుణ గారు, ఏంటది ప్రూఫ్? సార్, ఇవాళ 13 మందిని అరెస్ట్ చేశారు ఆ కేసులో. రేవ్ పార్టీ అలాగే ఎవరిని కొంచెం హిజ్రాల్ని అలాగే మహిళలు డాన్స్ చేసే వాళ్ళని కూడా తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు చేయిస్తూ దొరికినటువంటి కేసులో 13 మందిని ఈరోజు అరెస్ట్ చేస్తే
13 మందిలో 9 మంది వైకాపాకి యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళు, క్లియర్ గా 9 మంది. వాళ్ళతో ఆల్రెడీ జెండాలు ఫోటోలు కూడా వాళ్ళ ఫోన్లలో ఉన్న విషయాలు. అలాగే అందులో ప్రధాన నిందితుడు కొమ్ము రాంబాబు అనే వ్యక్తి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కి సమీప బంధువు, మండపేటలో గొల్లపుంత రోడ్ లో. క్లియర్ గా అతని అడ్రస్ కూడా వివరాలు కూడా చెప్తున్నాను వీళ్ళకి. మీరు మా మీద నిందేస్తే వేసారు, వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలు కాబట్టి కనీసం బెయిల్ కైనా లీగల్ సపోర్ట్ ఇవ్వండి. మీ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకొని ఇన్నాళ్ళు సర్వీస్ చేశారు కాబట్టి వాళ్ళ పాప ఊరికి పోదు. మళ్ళీ మీరు మరీ పట్టించుకోకుండా మా మీద రెండో సార్ నేను చెప్తాను, కనీసం నన్ను మాట్లాడినవ్వండి. మీరు అడిగినా నేను ఆన్సర్ చేస్తున్నాను కదా. అలాగే ఇంకొకటి సార్, మేము క్లియర్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రతకు సంబంధించినట్టు వరకు పెద్ద ఎత్తున జిల్లాల వారీగా, మండలాల వారీగా, పిఎస్ ప్రెమిసెస్ వారీగా క్లియర్ గా చట్టాలను చాలా అంటే చాలా కఠినతరమైనటువంటి చర్యలు చేపడుతున్నాము. దీంట్లో స్కూల్ స్థాయి నుంచి స్కూల్ అయిపోయి కాలేజీ అసలు ఏ స్కూల్ లేకుండా గాలికి తిరుగుతున్న వాళ్ళ వరకు కూడా అందరికీ కూడా క్లియర్ గా వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ ఎస్పీల స్థాయిలో, జిల్లా కలెక్టర్ల స్థాయిలో, మహిళా సంఘాల స్థాయిలో అందరినీ మోటివేట్ చేసి సొసైటీలు ఎలా ఉండాలి, దానికి సంబంధించిన శిక్షలు ఎలా ఉంటాయి, అలాగే గంజాయి తీసుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంది, అలాగే గంజాయి కంట్రోల్ కి ఈగల్ అనే ఒక టీం ని ఏర్పాటు చేసి క్లియర్ గా గంజాయిని కూడా కంట్రోల్ చేయడానికి మా ప్రభుత్వం ఖచ్చితంగా వర్క్ చేస్తూ ఉంది. అది ప్రజలకు కూడా ఆల్రెడీ గ్రామ స్థాయిలోకి వెళ్లి మరీ కనిపిస్తుంది. టీవీలో కూర్చొని మాట్లాడి మీకు కనిపించకపోతే తప్పు మీది కానీ మాది కాదు సార్. నేరాలు జరగట్లేదు, మేము క్లియర్ గా మేము వచ్చిన తర్వాత ఒక్కరు కూడా జరగట్లేదు అనేటువంటి మాటలు నేను మాట్లాడను. జరుగుతున్న వాటికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం, శిక్షలు విధించడం, అలాగే రాబోయే రోజులు జరగకుండా ఉండడానికి ఎలాంటి ప్రణాళికలు వేయాలనే దాని మీద మా ప్రభుత్వం పెద్ద ఎత్తున పనిచేస్తుంది. అది ప్రజలకు కనిపిస్తుంది, మీకు కనిపించకపోయినా మాకు ప్రాబ్లం లేదు. ఓకే, ఏంటండి న్యూ ఇయర్లోనే ఏంటి డ్యాన్స్లు ఇవి వరుస పెట్టి వస్తున్నాయి సార్? ఇప్పుడు గోదావరి జిల్లాలో కల్చర్ ఉంటుంది, అది వాళ్ళు ఏంటంటే ఈ పండగల ముందు న్యూ ఇయర్కి ఇవన్నీ అది రాజకీయ టర్న్ తీసుకుంటున్నది కదా, సరదాలా ఏం లేదు కదా. సార్ ఇప్పుడు మాటకు వస్తే, ఇప్పుడు నేను అనలిస్ట్గా నేను ఏదో బయటికి వెళ్ళాను, నేను ఏదో చిన్న పని చేశాను. ఈ అనలిస్ట్ అయితే చేయకూడదు, లేదా మనిషిలే కదా సార్ అందరిది. మీరు సాయంత్రం ఏదో ఎక్కడికి వెళ్తారు, దాన్ని పట్టుకుని జర్నలిస్టు టీవీలో డిబేట్ చేస్తారు, బయటకు వచ్చేటట్లు ఏమంది. ప్రతి ఒక్కరికి ఒక సోషల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. దాంట్లో ఏమవుతుందంటే ఇవాళ ఈ పార్టీలు ఆపాదించుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఆ విధంగా అశ్లీల నృత్యాలు చేయడం అని తప్పు అని చెప్పి పోలీసులు పట్టుకున్నారు కదా. ఇవాళ వాళ్ళకి ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు ఆపాదించి మాట్లాడితే అది ఎంతవరకు? ఎండ్ ఆఫ్ ద డే ఇవి ఏం జరుగుతున్నాయంటే సొసైటీలో ఎక్కడో దగ్గర రేరెస్ట్గా ఒక మైన్యూట్ పర్సంటేజ్ ఆఫ్ నాన్సెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్. దానికి నియంత్రించడానికి పోలీసు వ్యవస్థ ఉంది, ఆ పనులు చేస్తుంటారు. టార్గెట్ జనసేనగా మారుతుంది కదా. అరుణమ్మ చెప్పింది అందులో 15 మంది దొరికితే అందులో 9 మందో ఎంతమందో వైఎస్ఆర్సీపీ అని, మిగిలిన వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు ఇటుపక్క వాళ్ళు ఉండవచ్చు కదా. ఇప్పుడు ఎవరు నాకేంటి తెలుసు అక్కడ ఎవరు ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఆడితే వెసులుబాట్లు చాలా వరకు ఇచ్చింది. లివింగ్ రిలేషన్షిప్లు ఇలాంటి వాటికి ఎందుకు ఈ పనికిమాల పనులు, వీటితో ఒక తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తులు పాటు చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. వీటికి సంబంధించి రాజకీయ రంగులు పులి, ఇది పార్టీ వాడు ఆడా పార్టీ వాడు, ఎప్పుడో ఓడోడు పక్కన జెండా నిలబడితే ఇవాళ గుడివార అమర్నాథ్ విషయం చూస్తున్నాం, ఇంకోటి విషయం భరత విషయం చూస్తున్నాం. ఇవన్నీ వాళ్ళు మాడుతున్న దానికి ఇక్కడ జరిగిన దానికి హోంమంత్రి గారు పిఏ అవినీతి చేస్తున్నాడని తెలిసిన వెంటనే తీసి పక్కన పడేశారట. సో గత ప్రభుత్వంలో ఇలా జరగలేదు, వీళ్ళు చాలా పారదర్శకంగా వెళ్తున్నారన్నది. సరే, హోంమంత్రి గారి పిఏ అన్నది వాడు ఒక పర్సనల్ కెపాసిటీతో ఉన్నాడు. ఆవిడ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇచ్చిన పిఏ కాదు, ఓఎస్డీ అంతకన్నా కాదు. ఇతను గత 10 సంవత్సరాలు బట్టి అనితమ్మ గారి దగ్గర ఉన్న దగ్గర ఇవాళ నేను మీరు గారు ఈనాడు పేపర్లో రాసిన ఆర్టికల్ చూడండి ఒకసారి. టీటీడీకి సంబంధించిన వినతి పత్రాలు ఏవైతే ఎమ్మెల్యే పరంగా ఉంటారో అవి కూడా ఆయన ఆల్రెడీ ఎవరికో కాంట్రాక్ట్కి ఇచ్చేసాడట. సో ఇవన్నీ నాకు తెలిసి డెఫినెట్లీ లీడ్స్ టు అనితమ్మ గారికి నెత్తికే వస్తుంది ఇది, ఇటు తిప్పి అటు తిప్పి. ఎందుకంటే ఈ మంత్రివర్గంలో 1995 ముఖ్యమంత్రి గారిని చూస్తారని చంద్రబాబు గారు ఎప్పుడైతే చెప్పారో డెఫినెట్గా ఇలాంటి ఉపేక్షించారు. గతంలో పీతల సుజాత గారిని వీళ్ళందరినీ ఇతను స్పాన్ ఆఫ్ నో టైం మంత్రివర్గం నుంచి తొలగించిన ఉదంతాలు చూసాం. ఆల్రెడీ కొత్త మంత్రివర్గంలో ఇప్పుడున్న ఈ మంత్రివర్గంలో నేను మొన్న ర్యాంకులు రిలీజ్ చేస్తే కూడా 4-5 నాకు తెలిసి వాళ్ళ పేర్లు కూడా, ఒకళ్ళు శ్రీనివాస్ గారు ఒకరు, నెక్స్ట్ పార్థసారథి గారు ఒకరు, సుభాష్ గారు, రామానాయుడు గారు ఒకరు, ఇప్పుడు అనిత గారు కూడా కొత్తగా 5వ నెంబర్ చేరారు. సో వీళ్ళ 5గురికి ఖచ్చితంగా, అంటే అనిత గారికి అయితే ఇప్పుడు నాకు తెలిసి ఇవాళ రేపట్లో గట్టిగా మాట్లాడతారు ఈ విషయంలో. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఉపద్రవం ఇక సార్ 10 సంవత్సరాలు. ఇప్పుడు ఎందుకంటే ప్యాకెట్ శిబిరాలకి అనుమతులు అండ్ డైలీ కలెక్షన్ అంటే అది లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా ఎర్రవరం ఏదో ఊరు ఒకటి ఉందండి అక్కడ, ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులను కూడా నిలువరిస్తున్నా సరే నిలువరించకుండా ఏం చేస్తారో చేసుకోండి అన్న టైప్లో అతను పనిచేస్తున్నాడట. సో ఈ పేస్లో పార్టీకి డ్యామేజ్